ప్రధానంగా చెయ్యవలసినటువంటి ఉపచారముల గురించి నేను ఇందాకనే మనవి చేసే 64 ఉపచారాలు చెయ్యాలి. 64 ఉపచారములు గుర్తుపెట్టుకుని చేయడం చాలా కష్టం అండి ప్రతిరోజు అంటే షోడశోపచారములు చెయ్యాలి. మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, షోడశోపచారములు ఎందుకు వస్తాయంటే ఒకే విషయం మీద మనసుని తదేకంగా లగ్నం చెయ్యమంటే మనసు నిలబడదు, వెళ్ళిపోతుంది. మీరు కదిపారనుకోండి, మనసుని కొంచెం కదలడానికి అవకాశం ఇచ్చారనుకోండి, మళ్ళీ వెనక్కి వస్తుంది. అందుకని ఉపచారాలు మారుస్తారు 16. ఈ 16 ఉపచారాలు ఎలా ఉంటాయంటే, మీకు అత్యంత ప్రీతిపాత్రుడైన వ్యక్తి మీ ఇంటికి వస్తున్నారనుకోండి, మీ ఉత్సాహం ఎలా ఉంటుందో పూజ అలా ఉండాలి. మీకు ఉదాహరణకి చెప్పడానికి చెప్తున్నానంటే, నేనేదో నన్ను నేను గొప్ప చేసుకోవడానికని మీరు అనుకోవద్దు. మీకు నేనంటే చాలా గౌరవం అనుకోండి, అమ్మ రేపు ఉదయం మీ ఇంటికి వస్తాను, ఒక్క అరగంట కూర్చుని పెడతాను అన్నాను అనుకోండి, రేపు ఉదయం ఎన్ని గంటలకు వస్తారండి అని అడుగుతారా అడగరా? 6 గంటలకు వస్తాను ఉదయం అన్నాను అనుకోండి, 6ంటికి కోటేశ్వరరావు గారు వస్తున్నారు, ఆయనంటే మీకు ప్రీతి ఉంది, మీరు ఎంతో సంతోషపడిపోయి 6 గంటలకు వస్తున్నారని, పోనీ నా పేరు ఎందుకు, నేనంత యోగ్యత ఉన్నవాడనో కానో పక్కన పెట్టండి. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అనుకోండి, మహానుభావుడు, అంత వయస్సులో కూడా కంచు కంఠంతో చెప్తున్నారే ధర్మాన్ని. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఉదయం 6ంటికి మీ ఇంటికి వస్తానన్నారనుకోండి, మీరు ఎంతో సంతోషపడతారా, సంతోషపడరా? 6ంటికి ఆయన వస్తున్నారంటే 4ంటికి లేచి ఇల్లు తుడుచుకుని కడుక్కుని ముగ్గులు పెట్టుకుని సిద్ధపడతారా, పడరా? పూజ కూడా అలాగే ఉత్సాహం. ఆయన మీ ఇంటికి రాగానే మీరు ఏం చేస్తారు? ఆయన వస్తారులే, వచ్చి పైకెక్కి 3వ అంతస్తులో అయ్యా కోటేశ్వరరావు ఇల్లు ఎక్కడండి అని అడిగి ఆయనే వచ్చి కాలింగ్ బిల్ కొడతారని ఊరుకుంటారా? 6ంటికి వస్తానన్నారు, శాస్త్రి గారు వచ్చేటప్పటికి మనం కింద ఉండాలని మీకు ఆ గౌరవభావం ఉంది కాబట్టి కిందకు వచ్చేసి నించుంటారా, నించోరా? ఆయన కారు ఆగ్గానే గబగబా దగ్గరికి వెళ్ళి, శాస్త్రి గారు రండి, నేను ధన్యుణ్ణయ్యాను ఇవాళ మీరు రావడం అని పెద్దవారు ఆయన శాలువా కప్పుకుని కిందకి దిగుతుంటే మీరు ఆయన కాళ్ళకి నమస్కారం చేసి రండి, ఆయన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చి కాళ్ళు కడుక్కోండి అని బకెట్ అక్కడ పెడతారా? పెట్టరు. ఆయన ఇయ్యమ్మ అని చెంబి అడిగితే కాదు కాదు నేను కడుగుతాను అని మీ భార్య గారు పోస్తుంటే మీరు ఆయన కాళ్ళు కడిగి నీళ్లు తల మీద చల్లుకుంటారా, చల్లుకోరా? మీకు ఇంకా భక్తి ఉంది, ఆయన వేళ్ల నుంచి జారిన నీళ్లు 3 మాటలు పుచ్చుకుంటారా, పుచ్చుకోరా? 80 ఏళ్ల వయస్సులో అంత ధారణాశక్తితో అంత పరవశించి చెప్పుకుంటున్నారే మహానుభావుడు, ఆయన పాదోదకాన్ని పుచ్చుకుంటారా, పుచ్చుకోరా? మీ ఉత్తరీయం తీసి ఆయన కాళ్ళు తుడుస్తారా, తుడవరా? చేతులు కడుక్కోండని కడుక్కోమంటారా, కడుక్కోమనరా? బడలిపోయి వచ్చారు, ఎప్పుడో తెల్లవారకట్ట బయలుదేరని అంటున్నారు విజయవాడలో, స్నానం చేస్తారా అని అడుగుతారా, అడగరా? స్నానం చేస్తే ఒళ్ళు తుడుచుకోమని తువ్వాలు ఇస్తారా, ఇవ్వరా? మీరు తెచ్చుకున్న పంచె కట్టుకోక్కర్లేదు, మా ఇంట్లో కొత్త పంచెల చాపు ఉంది, ఇది కట్టుకోండి అని పంచెల చాపు ఇస్తారా, ఇవ్వరా ఆయనకి? ఈశ్వర పూజ కూడా అంతే, అది యాంత్రికంగా చేసేది కాదు. మీ ఇంట్లో ఉమామహేశ్వరుల్ని రోజు పూజ చేస్తారనుకోండి, ఆవాహయామి, అక్కడే ఉందిగా విగ్రహం, ఇంకా మళ్ళీ కొత్తగా రమ్మడం ఏమిటి? కాదు, స్వామి రండి కూర్చోండి అంటే ఆయన ఇప్పుడు నేను ఈ వేదికెక్కి, ఇది పరమ పవిత్రమైన స్థానం, ఇక్కడ కూర్చుని నేను ధర్మం మాట్లాడుతున్నాను, అందుకని ప్రదక్షిణంగా రావాలి, దీనికి గౌరవించి ప్రదక్షిణంగా వచ్చి ఎక్కాలి తప్ప అప్రదక్షిణంగా వచ్చి ఎక్కకూడదు, ఇలా వచ్చి ఎక్కేయకూడదు, ఇలా దాని చుట్టూ తిరిగి వచ్చి ఎక్కాలి. అలా మీరు భగవంతుణ్ణి పరమ ప్రేమతో ఆవాహయామి అంటే ఆయన వచ్చి మీ ఇంట్లో కూర్చోడానికి మీ మంటపంలోకి ఆయన ఎక్కుతున్నాడన్న భావన. ఆసనం సమర్పయామి, సింహాసనంలో కూర్చోండి అంటే ఆయన ఇలా కూర్చుని వెనక్కి వాలి పాదపీఠం మీద ఓ పాదం పెడితే ఆయన పాదం వంక చూసి మీరు ఎంతో పారవస్యాన్ని పొందుతున్నాను అన్న అనుభూతిని మీరు పొందుతారా, పొందరా? అప్పుడు చేతులు కడుక్కోండి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, స్వామి ఇలా చేతులు చాపితే ఎర్రటి చేతులు, ఉంగరాలు, ఆయన ఇలా చేతులు కదిపినప్పుడు కదలిన బాహుపద క్రమంబున రవము సూపిడి నూపు రములవాణి అంటారు పోతన గారు. ఆయన చెయ్యి ఇలా కదిపితే చేతి కంకణములు కణకణ కణకణమంటాయి, ఆ ధ్వని మీకు వినపడుతుంది. ఆయన చేతిలో నీళ్లు పోశారు, ఆయన ఇలా అనుకున్నారు, మీరు ఊరుకుంటారా? గభాలన మీ ఉత్తరీయం తీసి స్వామి తుడుచుకోండి,
అని ఆయన చేతి కింద మీరు చెయ్యి పెట్టి ఆయన చేతిని తుడుస్తున్నారనుకోండి, మీరు ఎంత గొప్ప అనుభూతి పొందుతారు ఆ మెత్తటి చెయ్యి ముట్టుకున్నప్పుడు. ఒక్కొక్కసారి పూజ అక్కడే ఆగిపోతుంది. ఆయన చెయ్యిలా ముట్టుకుని ఆయన చేతులు రెండూ పట్టుకుని అందులో మీ తల పెట్టుకుని మీరు పరవశించిపోతున్నారనుకోండి, ఆ ఒక్క ఉపచారం అరగంట సేపు పట్టచ్చు ధ్యానంలో. పాదయో పాద్యం సమర్పయామి, బంగారు పళ్ళెం మీ ఆవిడ తీసుకొచ్చి ఇలా పెడితే ఆయన ఇలా రెండు కాళ్ళు పైకెత్తి ఆ పళ్ళెంలో పెట్టారు. ఇప్పుడు ఆయన తెల్లటి పాదములు కనపడుతుంటే మీ భార్య గారు కలశతో నీళ్లు పోస్తే మీరు మీ కుడి చేత్తో ఆయన పాదాలు కడిగి ఆయన పాదం చుట్టూ ఇలా చేయి పెట్టి తిప్పుతుంటే ఆ పాదానికి మంజీరం ఉంది, దాన్ని ఇలా ఎడంచేత్తో ఎత్తి పట్టుకుని కడిగారు. కడిగి ఆయన చల్లటి పాదాలు అందులో కొద్దిగా మునిగి ఉండగా తెల్లటి గోళ్ళు కనపడుతుంటే ఉద్ధరిణితో ఆ నీళ్లు తీసి కుడి చేతిలో పోసుకుని లోపలికి పుచ్చుకున్నారు. కొద్దిగా పాదాలు జాగ్రత్తగా పైకెత్తండి అంటే ఆయన ఇలా కొంచెం చేతులు ఇలా బిగించి ఇలా రెండు పాదాలు పైకెత్తారు. మీరు ఆ నీళ్లున్న పళ్ళెం మెల్లిగా లాగుతారా లాగరా కింద ఒలికిపోకుండా. ఆయన మళ్ళీ ఆసనం మీద పాదాలు పెట్టారు. ఇప్పుడు మీ ఉత్తరీయం తీసి ఆ పాదాలు తుడిచారు. చల్లటి పాదాల మీద తలపెట్టి నమస్కారం చేశారు. రెండు చేతులతో పుచ్చుకున్నారు. తల మీద ఆ పాదాలు పెట్టుకున్నారు. పరమ సంతోషం పొందారు. వాటికి గంధం రాశారు, పారాణి పెట్టారు, ఇలా ఇలా గీతలు పెట్టారు, మధ్యలో చుక్క పెట్టారు, వాటి మీద పువ్వులు పూజ చేశారు. చంద్రశేఖర శాస్త్రి గారు వస్తే మీరు పూజ చేసి ఎలా మురిసిపోతారో, షోడశోపచారములలో ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, చందనం సమర్పయామి. ఈ ఉపచారములు చేస్తున్నప్పుడు మీరు విగ్రహానికి కాదు చేస్తున్నది, మనసులో ఎదురుగుండా పరమేశ్వరుడికే ఇస్తున్నానన్న భావన చేత పారవస్యాన్ని పొందారు. అంత సంతోషాన్ని పొంది చిట్ట చివర నీరాజనం ఇచ్చి మంత్రపుష్పం చెప్పి పీఠమించి లేచి బయటికి వచ్చారు. ఇప్పుడు 16 ఉపచారములు జరుగుతాయి. ఎందుకని? మనిషి పుట్టుక నుంచి శరీరం విడిచిపెట్టడం వరకు 16 సంస్కారాలు, చంద్రుడికి 16 కళలు, పూజలో 16 ఉపచారాలు. 16 చేయడానికి సమయం లేదనుకోండి, కనీసంలో కనీసం 5 చెయ్యాలి. గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు. ఎందుకు ఈశ్వరుడికి అవి ఆ 5? అందుకే పంచసంఖ్యోపచారిణి. ఈ సిద్ధాంతం మీరు అర్థం చేసుకుంటే అసలు ఎందుకు పూజ చెయ్యాలో మీకు అర్థం అవుతుంది. ఇది అర్థం కానంతసేపు అసలు ఎవరి పూజ కూడా పూర్ణత్వాన్ని పొందదు. నేను పూజ చేసిన, ఎవరు పూజ చేసిన, అసలు దాంట్లో ఉన్న రహస్యం తెలియాలి. నేను మీకు ఒక మాట చెప్తాను, ఇప్పుడు తొందరపడిపోకండి, తర్వాత ఆలోచించండి దీని గురించి. ఈశ్వరుడు ఈ 2 కళ్ళు పెట్టాడు, చూసే శక్తిని తీసేశాడు. 2 చెవులు పెట్టాడు, వినే శక్తి తీసేశాడు. 2 ముక్కు రంధ్రాలు పెట్టాడు, వాసన చూసే శక్తి తీసేశాడు. 4 పెట్టాడు, రుచి చెప్పే శక్తి తీసేశాడు. చర్మం పెట్టాడు, ముట్టుకుంటే తెలుసుకునే శక్తి తీసేశాడు. ఈ 5 కదూ జ్ఞానేంద్రియాలు: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ 5టికి 5 శక్తులు ఉపసంహారం చేసేశాడు. నాకు ఒక మాట చెప్పండి, సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఇక జీవితంలో ఉంటాయా? ఉండవు, ఇక లేవు. మీరు ఇప్పుడు అనకండి, తర్వాత ఆలోచించండి. ఇంటికి వెళ్ళి మీ కళ్ళ ఎదురుగుండా భార్య ఉంది, మీకు తెలుస్తుందా? దేవాలయం ఉంది, మీకు తెలుస్తుందా? గురువుగారు ఉన్నారు, మీకు తెలుస్తుందా? ఎదురుగుండా కొడుకు నించున్నాడు, మీకు తెలుస్తుందా? కంటితో ఉండే సుఖాలు లేవు, దుఃఖాలు లేవు. కంటి ఎదురుగుండా శత్రువు కత్తి పట్టుకుని నించున్నాడు, ఏమైనా తెలుస్తుందా? లేదు. చెవికి వీణావాద్యం వినపడదు, మనవడి మాటలు వినపడవు, వేద మంత్రం వినపడదు, దేవాలయం చిరుగంటలు వినపడవు, ఏమీ వినపడవు. ఇక సుఖాలు ఏమైనా ఉన్నాయా? ముక్కు వాసన చెప్పదు, కుక్క కళేబరం ఉన్నా ఒకటే, మల్లెపూల చెండున్నా ఒకటే. ఏమైనా సుఖం ఉందా, దుఃఖం ఉందా? నాలుక రుచి చెప్పదు, తిరుపతి లడ్డు తెచ్చి వేసినా అంతే, నిప్పు కణిక వేసినా అంతే. సుఖం ఉందా, దుఃఖం ఉందా? భార్య ముట్టుకున్నా, కొడుకు ముట్టుకున్నా, శత్రువు ముట్టుకున్నా, పాము కరిచినా, నిప్పు పడ్డా, కత్తితో కోసినా, పూలదండ వేసినా ఒకటే. స్పర్శ లేదు. ఇక సుఖ దుఃఖాలేవి? ఏమీ లేవు. అనంత కోటి సుఖాలు మనం అనుభవిస్తున్నామంటే ఈ 5 ఇంద్రియాల్లోంచే వాడుకుంటున్నాం.
ఈ 5 ఇంద్రియాలు ఎవరిచ్చారు? నేనేమైనా ఎంఆర్ఓ ఆఫీసులో చలానా కట్టానా కంటి కోసం, కంటి శక్తి కోసం? లేకపోతే నేను ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ వేసానా నా చర్మం అంతటా కూడా స్పర్శ శక్తి కోసం? లేకపోతే నన్ను ఎవరైనా అయ్యా కోటేశ్వరరావు ఉంచుకోవయా అని చెవుల్లో వినగలిగిన శక్తి పెట్టాడా? పరమేశ్వరుడు ఇచ్చాడు. ఆయన ఈ కంటికి కనపడాలా? అక్కర్లేదు. నువ్వు లోపలికి వెళ్ళగలిగితే కనపడతాడు. ఆయన ఈ 5 ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు పోని ఊరుకున్నావా? విచ్చలవిడిగా వాడుకున్నాం. తెల్లవారకట్ట నుంచి రాత్రి 11 వరకు వాడుకున్నాడు డబ్బు సంపాదన కోసం బడలిపోయి. పాపం ఆయన నీకు కత్తితో అన్ని చోట్ల మళ్ళీ కోస్తే తప్ప అవి మళ్ళీ ఉపకారం చెయ్యం అనలేదు. మళ్ళీ సుఖస్థానానికి తీసుకెళ్ళాడు, నిద్రాకాలిక సుఖం. అందుకే బాగా నిద్ర పట్టిందండి, ఎంత హాయిగా ఉందో అంటాడు. హాయిగా ఉండే నిద్ర ఇచ్చి నిద్రలో మళ్ళీ 5 ఇంద్రియాలకి శక్తి ఇచ్చాడు. నిద్ర లేవగానే నువ్వు సుఖాలన్నీ అనుభవించే ముందు ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? ఇచ్చినందుకు ఈశ్వరుడికి చెప్పాలి. అందుకే పూజ ప్రాతకాలంలో దీపంతో పూజ ప్రారంభం. దీపం దేనికి గుర్తు? వెలుతురికి గుర్తు. వెలుతురు ఉంటే కనపడతాయి. ఈశ్వరా మీరు మాకు కన్ను ఇచ్చారు, ఆ కన్ను వల్ల ఇన్ని చూస్తున్నాం, కృతజ్ఞతగా దీపం పెట్టాను. ఈశ్వరా నాకు ముక్కునిచ్చారు, ఎన్ని వాసనలు చూస్తున్నానో, అసలు ఆ వాసనలోనే గొప్ప తృప్తి. హుసేను వండే పప్పు పులుసు కన్నా అది ఉడుకుతున్నప్పుడు వచ్చే వాసన గొప్పదే అంటాడు భర్త. అసలు వాసనతో మురిసిపోతున్నాడు. మరి ఇన్ని వాసనలు ఇచ్చిన ఈశ్వరుడికి ధూపం వేసి కృతజ్ఞత చెప్తున్నావు. ఎన్ని రుచులు! ఒక్క తీపిలో 60 తీపులు రసాంకురముల ద్వారా అనుభవిస్తున్నావా లేదా? సాత్విక భావనతో ఉన్నావు కాబట్టి సాత్వికమైన పదార్థాన్ని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తున్నావు. నాకు రుచినిచ్చావు, నీకు కృతజ్ఞత చెప్తున్నాను ఈశ్వర. పరమేశ్వరుడు స్పర్శశక్తినిచ్చాడు. నేను ఇలా కూర్చుని ఉండగా నా పాదం మించి ఏదైనా చీమ పాకుతోందనుకోండి, నాకు తెలుస్తుంది. ఊరుకున్నాను అనుకోండి, ఆ చీమ కరుస్తూ పోవచ్చు. ఆ చీమ పాకుతోంది అని తెలుస్తుంది, ఎక్కడ ఏది ముట్టుకున్నా తెలుస్తుంది. ఇంత శక్తినిచ్చావు. ఈ స్పర్శనిచ్చినందుకు కృతజ్ఞత. నీకు చల్లటి చందనాన్ని అనులేపనం చేస్తున్నాను. ఈ స్పర్శ ఉంది కాబట్టి మనవడొచ్చి ముట్టుకుంటే ఎంత సంతోషమో, కొడుకొచ్చి ముట్టుకుంటే ఎంత సంతోషమో. మరి ఆయనకి కృతజ్ఞత చెప్పద్దు? చందనం రాశావు. చెవులతో ఎన్ని వింటున్నావో, శిష్యుడి మాటలు వింటున్నావు, గురువుగారి మాటలు వింటున్నావు, వీణావాద్యం వింటున్నావు, రామాయణం వింటున్నావు, ఇన్ని విని మురిసిపోతున్నావు. వీటికి కృతజ్ఞత చెప్పద్దు? అదే పువ్వులతో ఉపకారం చేస్తున్నావు. ఆయనకి పువ్వులతో పూజ చేయడమే కృతజ్ఞతావిష్కారం. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమంటే కంటికి దీపానికి సంబంధం ఉంది, చర్మం స్పర్శకి చందనానికి సంబంధం ఉంది, వాసనకి ధూపానికి సంబంధం ఉంది, నాలుకకి నైవేద్యానికి సంబంధం ఉంది, చెవికి పువ్వుకి సంబంధం ఏమిటి అని అడగచ్చు. చెవులు వింటాయి, పువ్వులు ధ్వనులు లేవుగా అనొచ్చు మీరు. కానీ పువ్వుకి ధ్వని ఒక్కటే కాదు, 5 ఉన్నాయి. శబ్ద స్పర్శ రస రూప గంధములు 5 పువ్వులో ఉంటాయి. శబ్ద పువ్వులకి ధ్వనులు ఎక్కడివి అంటే, ఇప్పుడు ఈ లడ్డూ ప్రసాదం తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఇది తేకముందు నాది కాదు, తెచ్చి నాకు ఇచ్చేసాక ఇది ఎవరిది? నాదే. ఈ లడ్డూ అంతా నీ తిన్నానో, గిల్లుకుని కొద్దిగా తిన్నా ప్రసాదం నేను అదంతా పుచ్చుకున్నట్టే గౌరవం చేత. అందుకే పెద్దలు అన్నిటికన్నా పెద్ద గౌరవం దేనికి ఇస్తారో తెలుసా? ప్రసాదానికి ఇస్తారు. ప్రసాదం తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు క్షణం ఆలస్యం చేయకూడదు, వెంటనే కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవాలి. ఎంత సభలో ఉండనివ్వండి. జయేంద్ర సరస్వతీ స్వామి వారికి తిరుమల నుంచి ప్రసాదం వెళ్ళిందనుకోండి, శేషాద్రి గారు తిరుమల కొండ మించి ప్రసాదం పట్టుకెళ్ళారనుకోండి ఎప్పుడైనా కంచి, మీరు అడగండి కావాలంటే శేషాద్రి గారిని. అంత దూరంలో తిరుమల అర్చకులు ప్రసాదం పట్టుకుని వస్తున్నారంటే జయేంద్ర సరస్వతీ స్వామి వారు ఎంత సభలో ఉన్నా సరే ఇలా సంజ్ఞ చేస్తారు పంపించేయమని. వెంటనే ప్రసాదం అందేసుకుంటారు ముందు, అందుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవాలి, ఆలస్యం చేయకూడదు. ఇప్పుడు ఈ ప్రసాదం నాకు ఇస్తే నాదే, ఈ దండ నా మెళ్ళో వేస్తే నాదే. పువ్వుల కొరకే తుమ్మెదలు ధ్వనులు చేస్తాయి. ఆ పువ్వు కనపడితే తుమ్మెద ధ్వని ఆపి దాని మీద కూర్చుని మకరందం తాగుతుంది.
ఇప్పుడు తుమ్మెదల ధనులన్నీ పువ్వుల కొరకైనప్పుడు ఆ ధనులన్నీ పువ్వులువేనా కావా? ఈ లడ్డు నాదైనప్పుడు ఆ ధనులు పువ్వులు ఎందుకు అవ్వవు? కాబట్టి పువ్వులకు ధనులు ఉన్నాయి. పువ్వులకి సున్నితమైనటువంటి స్పర్శ ఎంత అందంగా ఉంటుందో ముట్టుకుంటే. లోపల తేనె ఉంది, రుచి, దానికి కాంతి ఉంది. పువ్వుకి 5 అందులో ఉన్నాయి. ప్రత్యేకించి దానికి ధనులు ఉన్నాయి. ఆ నామములు చెప్పడం చేత మనసు వికసనాన్ని పొందాలి. అందుకే వినేటటువంటి చెవులిచ్చిన ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికి నామంతో పువ్వులు వేస్తారు. ఇప్పుడు ఈ 5 ఎందుకు చేశావు? గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు, అనంతమైన సుఖాలు అనుభవించడానికి ఈ 5 ఇంద్రియాలే కారణం. ఈ 5 ఇంద్రియాలు నాకిచ్చి అవి బడలిపోతే మళ్ళీ శక్తినిచ్చినందుకు ఈశ్వరా నీకు ముందు కృతజ్ఞత చెప్పి వాడుకుంటాను ప్రసాదంగా. ఇది పొద్దున్న పూజ చేసి ఇంద్రియాలని వాడుకోవడం మొదలు పెడతాడు. అంటే ఇప్పుడు దీన్ని ఎలా వాడుకుంటున్నావు? ప్రసాదంగా వాడుకుంటున్నావు. పూజ చేయడానికి పూజ చేయకపోవడానికి తేడా ఏమిటో తెలుసా? ఎవడు పూజ చేస్తాడో వాడు పూజనీయుడవుతాడు. ఎవడు పూజ చెయ్యడో వాడు పూజకి అర్హుడు కాకుండా పోతాడు. ఎందుకో నన్ను చెప్పమంటారా? ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు పట్టేసుకుంటారు. మీరు నాకు ఉపకారం చేశారు. నేను గబగబా మీ ఇంటికి వచ్చి, అది చాలా చిన్న ఉపకారం, గబగబా మీ ఇంటికి వచ్చి, అయా మహోపకారం చేసి పెట్టారండి, చాలా సంతోషం, అనుకోకుండా వస్త్రాలంకార సేవ టికెట్ ఒకటి ఉంది, కోటేశ్వరరావు గారు కొండకు వస్తారేమిటి, వస్త్రాలంకారం చేసుకుందరు కానీ 5 ఏళ్ల నుంచి అడుగుతున్నారు నన్ను అన్నారు ఎవరో. అయ్యా చాలా సంతోషం అండి, ఇదిగో వచ్చేస్తున్నాను చైర్మన్ గారు, బాపిరాజు గారు కృతజ్ఞుణ్ణి, వచ్చేస్తున్నా కొండకన్నా. టికెట్ ఏది? ఎక్కడి నుంచి దాని రైలు టికెట్టు? ఎవరో తెలుసున్నవాడిని అడిగా, అయ్యా తత్కాల్లో టికెట్ ఇప్పిస్తారా అని. ఆయన ఫోన్ చేసి, గురువుగారు తత్కాల్లో టికెట్ తీశానండి మీకు అన్నాడు. నేను ఏం చేస్తాను ఇప్పుడు? తిరుపతి వెళ్ళొచ్చేసిన తర్వాత ప్రసాదం పట్టుకెళ్ళి, అయ్యా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, మీరు ఆ టికెట్ ఇవ్వకపోతే వెళ్ళగలనండి? మహానుభావుడు ఆయన వస్త్రం టికెట్ ఇచ్చారు, మీరు ఆ రైలు టికెట్ కొనిపెట్టారు, లేకపోతే వెళ్ళలేను కదా, చాలా కృతజ్ఞుండండి అన్నాను. అని ఊరుకోలేదు. ఎవరో కనపడితే, అయ్యా ఆయన నిజంగా పాపం అడగగానే రైలు టికెట్ తీసి పెట్టారండి, ఆయన వస్త్రం టికెట్ ఇప్పించారండి అని చెప్తున్నాను. ఇప్పుడు విన్నవాడు ఏమనుకుంటాడు? ఒరే రైలు టికెట్ తీయకపోతే ఈయనకి తెలిసిన వాళ్ళు ఎందరో ఉన్నారు, కారులో వెళ్ళిపోగలడు తిరుపతి, కానీ రైలు టికెట్ ఇప్పించాడని ఎన్ని మాటలు చెప్తాడరా, అందరికీ ఎంత మురిసిపోతాడరా. ఈయన ఎందుకు కృతజ్ఞతాభావం ఉంది, ఉపకారం చేస్తే గుర్తు పెట్టుకుని అంత మురిసిపోతాడు. ఇప్పుడు ఉపకారం చేస్తే మీ మురిసిపోయే బుద్ధి చూసి మిగిలిన వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారా, గౌరవించరా? గౌరవించడమేనా పూజ అంటే? మీరు భగవంతుడికి కృతజ్ఞతావిష్కారం చేస్తే మీరు పూజ చేసినట్టే మీరు కూడా పూజనీయులు అవుతారు, లోకం చేత గౌరవింపబడేటటువంటి శీలవంతులు అవుతారు. భగవంతుడిచ్చినవి కృతజ్ఞత చెప్పకుండా వాడుకుంటే కృతజ్ఞతా దోషం వస్తుంది, దొంగలం అవుతాం. అందుకని పూజలో 5 ఉపచారాలు ఆయనకి లేక కాదు, మన యొక్క మర్యాద చూపించుకోవడానికి ఈశ్వరుడికి పంచోపచారాలు చేస్తాం. ఇప్పుడు మీకు ఉపచారాలు ఎందుకు చేస్తారు అన్నది అర్థమైందనుకుంటున్నాను. ఇక మిగిలింది మీ ప్రశ్నలో మిగిలిన భాగం, నైమిత్తిక కర్మ నిత్యకర్మ తేడా ఏమిటి? నిత్యకర్మకి ఫలితం ఉండదు. రోజు స్నానం చేయడం, రోజు సంధ్యావందనం చేయడం, వీటికి ప్రత్యేక ఫలితాలు ఉండవు. చెయ్యకపోతే దోషాలు ఉంటాయి. రోజు ఎందుకు చేయడం అంటే చిత్తశుద్ధి కొరకు చేస్తారు. నైమిత్తిక కర్మ అంటే ప్రత్యేకంగా ఒక తిథి నాడు చేసేటటువంటి పని. ఆ తిథి నాడు ఆ పని చేస్తే ఒక ప్రత్యేకమైన ఫలితం వస్తుంది. దీపావళి పండగ నాడు తెల్లవారుజామున స్నానం చేశారనుకోండి, తలస్నానం, ఆ రోజున గంగా నదిలో స్నానం చేసినట్టే. ఎందుకంటే గంగ ఆ రోజున భూమండలం అంతటా కూడా అన్ని నీళ్లలోకి వస్తుంది. అందుకని జలే గంగా, ఆ రోజున తలస్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం ఇస్తారు. ఒంటికి నూనె రాసుకున్నారనుకోండి, తైలే లక్ష్మి, ఒంటికి నూనె రాసుకున్నందుకు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఆ రోజున అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. నైమిత్తిక తిథి నాడు మీరు చేసే పనికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. నిత్యం చేసేటటువంటి కర్మకి చిత్తశుద్ధి ఒక్కటే దాని ప్రయోజనం. కాబట్టి నిత్యకర్మ చిత్తశుద్ధి కొరకు, నైమిత్తిక కర్మ పరమపుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం. ఇది నిత్య కర్మకి నైమిత్తిక కర్మకి ఉండేటటువంటి తేడా. మీ ప్రశ్నకి జవాబు ఇవ్వగలిగాను అనుకుంటున్నాను. సంతోషం.